నీ హృదయమును కలవరపడనీయకుడి. దేవునియందు విశ్వాసముంచుడి, నాయందును విశ్వాసముంచుడి. ఈ మాటలు యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనములో వ్రాయబడియున్నవి. ఇది మనకు నిరీక్షణను మరియు ధైర్యమును ఇచ్చుచున్నది. మనమందరము పాపము చేసితిమి, దేవుని మహిమను పొందలేకపోతిమి. రోమియులకు 3:23 వచనము ఈ సత్యాన్ని స్పష్టముగా తెలియజేయుచున్నది. మన పాపములు మనలను ఆయన నుండి వేరు చేయుచున్నవి. ఇది మన ఆత్మలకు తీవ్రమైన నష్టమును కలిగించును. మీ పాపముల నుండి పశ్చాత్తాపపడి మీ హృదయములను ఆయన వైపు తిప్పుకొనుడి. ఆయన క్షమాపణ కొరకు వేడుకొనుడి. నిజమైన పశ్చాత్తాపము మనలను దేవుని సన్నిధికి తిరిగి తీసుకువస్తుంది. దేవుని తీర్పు దినము సమీపించుచున్నది. ప్రతి ఒక్కరూ తమ క్రియలకు లెక్క చెప్పవలసి ఉండును. సిద్ధముగా ఉండుడి. ఈ లోకములో మనం చేసిన ప్రతి పనికి దేవుని ముందు జవాబుదారీగా ఉండాలి. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నిరీక్షణ మరియు విమోచన కలదు. ఆయన మరణించి తిరిగి లేచెను, మన పాపములకు ప్రాయశ్చిత్తము చేసెను. ఆయన త్యాగము ద్వారా మనకు నిత్య జీవము లభించును. ఈ రోజే మీ హృదయమును క్రీస్తు వైపు తిప్పుకొనుడి. ఆయన ప్రేమ మరియు కృపలో శాంతిని కనుగొనుడి. ఆయనను అంగీకరించిన వారికి నిత్యమైన ఆనందము మరియు సమాధానము లభించును.